యేసయ్య ఇది. అయితే మనం ఏం చేయాలంటే, మనం ఎందుకని దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నాడు? కరెక్టే, యేసయ్య నమ్ముకున్నాం, బాప్తిజం పొందాం, మరి పరిశుద్ధాత్మను అభిషేకం పొందుకున్నాం, అద్భుతాలు చూసాం, ఆశీర్వదించబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం అని ఒక్కొక్క స్టెప్గా మన ఆత్మీయులో ఎదుగుతూ ఉండాలి. ఈ దినంలో దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. ఏడవ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యం ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. హల్లెలూయా. ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని చిత్తము చేయాలి. ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తం. మానవుని చిత్తము కాదు, మనిషి చిత్తము కాదు, నీ బంధువుల చిత్తము కాదు, నీ స్నేహితుల చిత్తము కాదు, నీ చిత్తము కాదు, దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం నీకు ఎలా తెలియబడుద్ది అంటే, నువ్వు ప్రార్థనలో మోకరించి అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు.